నెల్లూరు రూరల్ అభివృద్ధికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న కృషిని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. నిత్యం ప్రజల్లో ఉండే నేత శ్రీధర్ రెడ్డి రాజకీయాలంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 339 అభివృద్ధి పనులకు శ్రీధర్ రెడ్డి శ్రమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన పనితీరును మెచ్చుకున్నారని తెలిపారు. 2029 ఎన్నికల్లో తనను పార్లమెంటుకు గిరిధర్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించాలని కార్యకర్తలను కోరారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 7 కోట్లతో రోడ్లు పూర్తి చేశాం. జూన్ 6 నుండి 4 రోజుల పాటు చంద్ర పల్లె పండుగ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, కోడూరు కమలాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, బీజేపీ నాయకులు మండ్ల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకి మీడియా అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ ఆత్మీయ సభ మీరందరూ నన్ను శ్రీధర్ని మంచి మెజారిటీతో గెలిపించిన దానికి కనీసం మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు కలిగాలని శాసనసభ్యులు శ్రీధర్ని కోరుకున్నాను. అది కూడా 4వ తేదీ. ఎందుకంటే ఈరోజు మనం సంవత్సరం కాదు, ఇటువంటి రిజల్ట్ ఊహించుకొని రిజల్ట్ రావడం, ఇంత మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం రావడం, ఏ వృత్తి వాళ్ళు అన్నారు మీరందరూ. కానీ దీంట్లో ఒకటి చెప్పాలి, నేను ఆ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పార్టీలు చేరిన వాళ్ళు కూడా మీ అందరికీ చెప్పేది ఒకటే, పాల్గొనకుండా అనేది లేకుండా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కలుపుకొని వచ్చిన తర్వాత ముఖ్యంగా పంచాయతీల అదేవిధంగా అన్ని ఈరోజు గవర్నమెంట్ చేస్తుంది. ఒక్కల కోర్టు అనేది ఇల్లు కోర్టు అనేది కూడా ఎవరైతే ఈరోజు పిలిపించి నిరసన కార్యక్రమం చేస్తున్నారో వారు పూర్తిగా ఇల్లు కోర్టు వదిలిపెట్టు పూర్తిగా వర్తిస్తుంది. ప్రజలు గ్రహించారు గతానికి వచ్చారా. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగులకి బ్యాటరీ పరిశీలన సదస్య కార్యక్రమాన్ని శ్రీకారం ఒక్క నెల్లూరు రోజులే కాకుండా నెల్లూరు పాలన నియోజకవర్గంలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటే ఇప్పటికే 5 నియోజకవర్గాలు పూర్తయి ఈరోజు 6 నెల్లూరు కూడా దాదాపు 850 మందికి బైసైకిల్లో తన సొంత నిధులతో అందించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలుస్తూ, ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టిన నియోజకవర్గాల్లో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఏమిటంటే ఎన్నికల్లో ఎవరైతే నా కోసం కష్టించి పనిచేశారో, ఎవరైతే నాకు సహాయం చేశారో, ఎవరైతే నాకు రాజకీయంగా ప్రస్తుతం ప్రయాణం చేస్తున్నారో వాళ్ళలో అన్ని నియోజకవర్గాల్లో ఉండే తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులతో, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం పెట్టి ఆత్మీయ విందు కార్యక్రమం ఏర్పాటు చేయాలని చేశారు. ఇందులో భాగంగానే ఈ ఆత్మీయ కార్యక్రమం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ఇక్కడ ఉన్న అందరూ కూడా మొదలుపడినటువంటి రోజు. ఇదే జూన్ 4వ తారీఖు ఏడాది ముందు ఈ సమయానికి రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి విజయ దుందుకి 2 రోజుల్లో కూడా విజయ దుందుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చరిత్ర సృష్టించే మెజారిటీతో పార్లమెంట్ సభ్యులుగా గెలవబోతున్నారని చెప్పి కారణమైనటువంటి నిమిషాలు మనందరూ కూడా జీవితంలో జగన్
పెళ్లి రోజు లేదా ఒక ముఖ్యమైన కార్యక్రమానికి ఎంత మొదలైన కార్యక్రమంలో నెల్లూరు రోజుల్లో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల కార్యక్రమానికి ఈ జూన్ 4 అనేది ఒక మంచి గుర్తుండేది. ఈ సందర్భంగా ఒక మాట చెప్పి ముగిస్తాం. ఏదైతే జూన్ 4 సంవత్సరాలైంది రాష్ట్రం అన్ని రకాలుగా కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసింది. ముఖ్యంగా